श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం। ఈ వారం పునర్వసు నక్షత్రాన్ని గురించి తెలుసుకోబోతున్నాం। పునర్వసు అంటేనే పునర్ ప్లస్ వసు, పునః ప్రవేశం చేయాలి, పునర్జన్మ ఎత్తాడు అని అంటుంటాం। అంటే మళ్ళీ అవతరించుట। వసు అనేక ప్రకృతి శక్తులు పుడుతూనే ఉంటాయని అర్థం। అవతరించుట మళ్ళీ మళ్ళీ ఆ దైవం ఏ విధంగా అవతరించాడో అదే విధంగా పునర్వసు నక్షత్రం అన్నది అవతరిస్తూనే ఉంటుంది। మంచి మంచి శక్తులతో, అనంతమైన మహిమలతో ఈ భూలోకాన అవతరించి 7వ అవతారంగా శ్రీరామచంద్రుడు దశావతారాలలో కీర్తించబడ్డాడు। పునర్వసు నక్షత్రం అన్నది కూడా 7, దశావతారాలలో రామావతారం కూడా 7వది। 7వది అంటేనే 7 అనేదే మోక్ష సంఖ్య, కేతు యొక్క సంఖ్య। ఆ కేతు అనుగ్రహం ఉంటే మోక్షం అన్నది మీకందరికీ తెలిసిన విషయమే। కేతువుకు అధిపతి గణపతి కాబట్టి ఈ పునర్వసు నక్షత్ర జాతకులు అనేక రకములైన విఘ్నములతో, కష్ట నష్టాలతో పోరాడుతూనే ఉంటారు। అందుకని వారు నిత్యం నిద్ర లేచిన వెంటనే ఓం గం గణపతి అయి నమః అనుకొని పనులు ప్రారంభించండి। తప్పనిసరిగా మీకన్నింట విజయం కలుగుతుంది, విఘ్నాలు తొలగిపోతాయి। పునరపి జననం పునరపి మరణం అన్నదే పునర్వసు నక్షత్ర సూక్తి। పుడుతూనే ఉంటుంది, మరణిస్తూనే ఉంటుంది। ఈ కాలచక్రం ఆగదు। ఈ కాలచక్రము యొక్క పరమార్థమే ఆ కాలపురుషుడి యొక్క నాసిక, ముక్కు, గురువు యొక్క సంకేతము। ఈ పునర్వసు నక్షత్ర అంగము ఏదయ్యా అంటే ఆ కాలపురుషుడికి నాసికగా, ముక్కుగా ఉన్నది। అటువంటి శక్తివంతమైన పునర్వసు నక్షత్ర సందర్భాన ఆ శ్రీరామచంద్రుడు అవతరించాడు, దశకంఠుణ్ణి సంహరించాడు। తండ్రికిచ్చిన మాట కోసం శ్రీరామచంద్రుడు అరణ్యానికి వెళ్ళాడు, అందుకే ఆయన దేవుడయ్యాడు। అదే ఈ రోజుల్లో అయితే కాస్త మెయిన్ రోడ్డుకి వెళ్ళి ఏదైనా పట్టుకురా బాబు అంటే నాకు పని ఉంది నాన్న అని వెళ్ళిపోతుంటాడు। కానీ ఆ రోజుల్లో ఎలాంటి వసతులు లేని కాలంలో కాలినడకన కీకారణ్యాలలో ఆ శ్రీరాముడు వనవాసం చేసి ఏకపత్ని వ్రతుడయ్యాడు। ఒకే మాట, ఒకే బాణం,
ఒకే పత్నిగా ఉండి ఏదో భార్యను ఎవడో తీసుకెళ్ళిపోయాడు ఇంకెవరినైనా చేసేసుకుందాం అని నిశ్చయించుకోలేదు. 72,000 వానరమూకతో రావణుడిపై దండెత్తి సీతను మళ్ళీ తెచ్చుకున్నాడు. ఇక్కడ 72,000 మర్కటములన్నవి మరొక సంకేతాన్ని తెలియచేస్తున్నాయి. మనసు అనేది మర్కటము. దానికి సంబంధించిన 72,000 నాడులు కూడా మర్కటంలా క్షణానికి ఒక కుప్పిగంతు వేస్తూ రకరకములుగా చంచలిస్తూనే ఉంటాయి. అటువంటి మర్కటములన్నిటినీ స్వాధీనము చేసుకున్నవాడే శ్రీరామచంద్రుడు, మానవాళికి మార్గదర్శకుడు. అటువంటి మార్గదర్శకుడైన శ్రీరామచంద్రుడు నా మనోదృష్టికి ఓంకార ఆకార శ్రీకర రామ సాక్షాత్కార ముద్రని ఎలా అనుగ్రహించాడో ఇప్పుడు నేను ఆ పునర్వసు నక్షత్ర సంబంధమైన ఆ అవతార పురుషుడి రామముద్రని చిత్రించి చూపిస్తున్నాను. ఆ ముద్రలో నాకందిన అనేక విషయాలని అందులో పొందుపరిచి చిత్రీకరించి చూపిస్తున్నాను. ఓంకార ఆకార శ్రీకర రామ సాక్షాత్కార ముద్ర ఇది. ఈ ఓంకారంలోనే ఆ శ్రీరామచంద్రుడు శ్రీ రూపమై ఈ ఓంకారమై పునర్వసు నక్షత్ర అధిదేవతగా మనకు సాక్షాత్కరిస్తున్నాడు. భూమి జగూపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు. హరయపుత్ర కామేష్టియందు పరమాన్నమున పరగజనించిన పరబ్రహ్మ. ఓంకార రూపుడై శ్రీకార రూపుడై ఆ శ్రీరామచంద్రుడు పునర్వసు నక్షత్రానికే పవిత్రతను చేకూర్చాడు. గురువు యొక్క అనుగ్రహముతో గురువులు ఏం చెప్పితే అది చేసి వారి వద్ద నుండి అద్భుత కాస్మిక్ కిరణాలను, మంత్రాలను, అస్త్ర విద్యలను అన్నింటినీ నేర్చుకున్నందువల్లే రావణ బ్రహ్మ అయిన మహాశివభక్తుడైన మహాశక్తి సంపన్నుడైన ఆ రావణాసురుణ్ణి వధించి తనకున్న అస్త్ర విద్యల్ని, మంత్రశాస్త్రాన్ని అన్నింటినీ ప్రయోగించి విజయాన్ని సాధించాడు. గురుతత్వముతో విశ్వామిత్రుడి వెంట చిన్న వయసులోనే కారడుకెళ్ళి రాక్షసులను సంహరించి తన అస్త్రశస్త్ర మంత్ర విద్యలతో, యంత్ర విద్యలతో అతి సునాయాసంగా శివధనస్సునే విరిచి సీతను పరిణమిమాడాడు. అటువంటి శక్తివంతమైన గురు అనుగ్రహం కల పునర్వసు నక్షత్ర జాతకుడే ఈ శ్రీరామచంద్రమూర్తి. పరమార్థము పోదితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాన, పోదితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాన ఆదికి అనాది అయిన అర్చావతారము, ఆదికి అనాది అయిన అర్చావతారము రాముడు రాఘవుడు రవికులుడితడు
భూమి జకుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జకుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు పునర్వసు నక్షత్ర జాతకులకి ముఖ్యమైన అదృష్ట వర్ణం ఏదంటే పసుపు వర్ణము, అదృష్ట లోహం ఏదంటే బంగారం. ఎందుకంటే పునర్వసు నక్షత్ర జాతకులు గురుగ్రహ సంబంధమైన వారు. వీరు పుట్టినప్పుడే గురుదశలోనే పుట్టడం జరుగుతుంది. ఆ గురువు యొక్క అనుగ్రహంతోనే వీరు పుడుతుంటారు. అందుకని పునర్వసు నక్షత్ర జాతకులను చూశారంటే వారికి మంచి ఆలోచనలు రకరకములుగా పుట్టుకొస్తూనే ఉంటాయి. ఆ గురువు యొక్క అనుగ్రహం అలాంటిది. ఇతరులకు మంచి చెప్పటంలో వీరు ముందుంటారు. అనేక రకములైన మంచి ఆలోచనలతో మంచి ఉపాయాల్ని ఇవ్వటంలో కూడా వీరు దిట్ట అనిపించుకుంటారు. ఈ పునర్వసు నక్షత్ర జాతకులు అదృష్ట యోగం కలగాలంటే వెదురు ముక్కతో చేసిన పిల్లన గ్రోవి ఎక్కడైనా కొని తెచ్చుకొని అందులో పంచదార నింపి ఇంట్లో పెడితే మంచి అదృష్ట యోగం కలుగుతుంది. తప్పనిసరిగా ఆ వెదురు వీరి అదృష్ట వృక్షం కనుక అనేక రకములైన అదృష్ట ఫలితాలని కలుగజేస్తుంది. ఈ వెదురు ముక్కనే మనం శ్రీకృష్ణుడి చేతిలో చూస్తుంటాం. కాబట్టి పిల్లన గురోవి ఊదుతున్నట్లు శ్రీకృష్ణుడి యొక్క చిత్రాన్ని, రాముడి యొక్క చిత్రాన్ని రామ పట్టాభిషేకం కానివ్వండి, రామ పరివారం కానివ్వండి పెట్టి పూజించితే మంచి అదృష్ట యోగం కలుగుతుంది. అది రామ పట్టాభిషేకంలో హనుమంతుడు ఉంటాడు, వాయుపుత్రుడు. అటువంటి హనుమంతుడితో ఉన్న రామ పరివారము లేక పట్టాభిషేకము నైరుతి దిశలో పెడితే యజమాని అయిన పునర్వసు నక్షత్ర జాతకులకు మహాశక్తివంతమైన అతి బలమైన అదృష్ట తరంగాలు వీరి ఇంట్లో ప్రవేశించి యజమానికి మేలు చేస్తాయి. మిథున రాశికి సంబంధించిన వారు 2 హంసలున్న చిత్రాన్ని కానీ 2 హంసల ముద్రను కానీ వీరు హాల్లో కానీ వీరి బెడ్రూమ్లో కానీ పెట్టుకోవడం జరిగితే మంచి అదృష్ట యోగాన్ని పొందుతారు. అందుకని నేను ఆ దేవతా పక్షి యొక్క ముద్రని ఆ 2 అనే సంఖ్యలో నాకందిన, నా మనోదృష్టికి అందిన ఆ రాజహంసలు 2 ఎలా ఆ రామ బాణంగా మారాయో, ఆ పిల్లన గ్రోవి వెదురు ముక్క ఏ విధంగా ముద్రగా మారిందో ఇప్పుడు నేను చిత్రించి చూపుతున్నాను. ఈ ముద్ర పునర్వసు నక్షత్ర జాతకులందరికీ మంచి ఉపయోగకారిగా, లాభకరిగా, శుభకరిగా ఉండాలని నా తపన, తపస్సు. మిథున హంస మురళీ ముద్ర ఎలా ఉందో ఇప్పుడు చూస్తున్నాము. సతులాల ఓ సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కతలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు. మిథున రాశి వారికి సంబంధించి అతి శక్తివంతమైన 2 అనే ఆకారము హంసతత్వముతో, వెదురు అనే అదృష్ట వృక్ష తత్వముతో ఇలా సర్పదోష నివారణి అయిన నెమలి పింఛం ఎలా ఉందో, ఓంకార అస్త్రంగా ఎలా మారిందో, మిథున తత్వముతో 2 హంసలై అదృష్ట హంసలై నా మనోదృష్టికి అందిన ఈ
మిథున హంస మురళి ముద్రను మిథున రాశి వారికి అందచేస్తున్నాను. కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుట ఉన్నాడు ఈ కృష్ణుడు. అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుట ఉన్నాడు ఈ కృష్ణుడు. సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కతలాయ నడురేయి కలిగే. ఈ మిథున హంస మురళి ముద్ర మీ ఇంట ఉన్న వాయు దోషాలని పంచభూత దోషాలని తొలగించి ఈ మురళీ గానముతో ఈ ఓంకార అస్త్రముతో ఈ సర్ప నివారిణి అయిన నెమలి పించము యొక్క అనుగ్రహముతో మంచిని మాత్రమే స్వీకరించి చెడును విసర్జించే ఈ హంస తత్వముతో అన్నింటా విజయాన్ని చేకూర్చే ముద్రలుగా శక్తి తరంగాలై మీకు అనుగ్రహం కలగాలని ఈ చిత్రాన్ని చిత్రించాను. హెచ్చిన మహిమలతో ఈ కృష్ణుడు ముచ్చటాడి దేవకితో ముంచి వసుదేవునితో హెచ్చిన మహిమలతో ఈ కృష్ణుడు. సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కతలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు. ఈ వారం మిథున రాశి వారు చేసుకున్న అదృష్ట వరంగా ఈ అదృష్ట చిత్రాన్ని చిత్రిస్తున్నాను. వారానికి ఒక చిత్రం మాత్రమే ఒకరికి మాత్రమే అందచేస్తూ వస్తున్నాము. ముందస్తుగా తెలియచేసిన వారికి తప్పనిసరిగా అందించాలనే మా ప్రయత్నం. ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్టు ద్వారా ఈ దేవతా చిత్రాలు కానివ్వండి, ఈ అదృష్ట రెమెడీ ఇచ్చే చిత్రాలు కానివ్వండి, విగ్రహాలు కానివ్వండి, పోస్టు ద్వారా వ్యాపార పరంగా పంపించటం లేదు. దయచేసి అన్యదా భావించకండి. ఈ పునర్వసు నక్షత్ర జాతకులకు కూడా ఆ చాముండేశ్వరి తల్లి ముఖ్యమైన యోగిని కాబట్టి నా వద్ద ఉన్న ఈ చాముండేశ్వరి తల్లి వద్ద పూజించి మీకు అనుగ్రహం కలిగించమని కోరుకొని ఆ తర్వాతే ప్రతి చిత్రాన్ని విగ్రహాన్ని మీకు అందజేయడం జరుగుతుంది. నడురేయి కలిగే శ్రీకృష్ణుడు కతలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు కతలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు. ఈ పునర్వసు నక్షత్ర జాతకులకు అధిదేవత పంచభూతములలో ముఖ్యమైనది వాయువు. ఈ వాయువుకు అధిదేవత వాయుపుత్రుడు ఎవరంటే హనుమంతుడు. ఈ హనుమంతుడి సాయంతోనే పునర్వసు నక్షత్ర జాతకుడైన ఆ శ్రీ మహావిష్ణువే రావణుడిని జయించి సీతను మళ్ళీ అయోధ్యకు తెచ్చుకున్నాడు. అందుకని పునర్వసు నక్షత్ర జాతకులు శని దశ వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ హనుమంతుడిని ధ్యానిస్తే అన్నింటా విజయాన్ని సాధిస్తారు. ఈ హనుమంతుడు వాయుపుత్రుడు కాబట్టి ఆ వాయువు యొక్క తత్వంతో మీరు అన్నింటా రాణించాలి. ఆ నక్షత్ర మండలములో రామబాణ ఆకారముతో ఉన్న పునర్వసు నక్షత్ర సమూహము ఈ వాయుపుత్రుడు ఏకమైతే నాకు ఒక ముద్ర సాక్షాత్కారమైంది. ఆ ముద్రని రామత్రికోణ ముద్రగా, రామ హనుమ ముద్రగా ఈరోజు మీకు చిత్రించి చూపుతున్నాను. ఆ ముద్ర వల్ల ఒక్క పునర్వసు నక్షత్ర జాతకులే కాదు అందరికీ మంచి అదృష్ట యోగాన్ని ఇవ్వాలని ఆ
శ్రీరామచంద్రుడిని వేడుకుంటూ ఆ హనుమంతుడిని వేడుకుంటూ మీకు అన్నింటా విజయాన్ని చేకూర్చమని ఇప్పుడు నేను చిత్రించి చూపుతున్నాను. ఓ పవన రామబాణ హనుమ త్రికోణ సంజీవిని ముద్రని ఇప్పుడు మనం చూస్తున్నాము. ఓ ఘనుడా ఓ పవనాత్మజ ఓ ఘనుడా ఓ పవనాత్మజ ఓ ఘనుడా. మిథున రాశి వారికి ముఖ్యమైన దేవతా చిత్రం శ్రీరామ పట్టాభిషేకమే అని తెలియచేస్తూ అనేక మార్లు చెప్పాను. ఎందుకంటే వారికి వాయుతత్వమైన హనుమంతుడు ముఖ్య అధిదేవత. అంతేకాకుండా నక్షత్ర అధిదేవత శ్రీరామచంద్రుడు. అటువంటి వారికి సంజీవిని వరం లాంటి ముద్ర ఒకటి అందచేయాలని పునర్వసు నక్షత్రం విల్లులా ఉంటుంది అని తెలియచేశాను. ఆ వింటిని శ్రీరాముడు ఏ విధంగా ఉపయోగించాడు, ఏ విధంగా ఆ రావణాసురుడిపై విజయాన్ని సాధించాడు అని మీకు అందరికీ విదితమే. ఈ రామబాణ హనుమ త్రికోణ సంజీవిని ముద్ర మరి కాసేపట్లో ఆ వాయుపుత్రుడైన హనుమంతుడి ముద్రగా మారబోతుంది. చూస్తూనే ఉండండి. తెగువకు నీటువలే సాహసమిటువలే చాటితిగా దేహము మోచిన తెగువకు నీటువలే సాహసమిటువలే చాటితిగా ఓ పవనాత్మ. ఈ రామ బాణమే హనుమంతుడి వాలము కరవాలము. ఈ రామ అస్త్రమే ఆగ్నేయాస్త్రము. దుష్ట తరంగాలనన్నింటినీ దగ్ధం చేసే అతిశక్తి